వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్ల భవనంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య 136వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చిత్రపటానికి సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, వీరు కృష్ణా జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ కవి, గాయకుడు మరియు జాతీయ నాట్య మండలి స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించేవారు. 1920లో స్వాతంత్ర ఉద్యమంలో చేరి ఈ క్రమంలో 1000 మందితో శ్రీరామ దండు సైన్యాన్ని ఏర్పాటు చేశారు. చీరాలను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రకటించింది. అప్పటి వరకు పంచాయతీ పరంగా 4,000 ఉన్న పన్నును 40,000కు పెంచింది. దీన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగివచ్చి మున్సిపల్ కౌన్సిల్ ను రద్దు చేసింది. వీరు చేసిన సేవలకు ఆంధ్రరత్న అనే బిరుదుతో సత్కరించబడ్డారని అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, షేక్ షోబలి, నారాయణ రెడ్డి, శామ్యూల్, చెన్నారెడ్డి, గోవిందప్ప, నారాయణ శెట్టి, హసన్ అహ్మద్ మొదలగు వారు పాల్గొన్నారు.